బాలీవుడ్లో ఒక వెలుగు వెలిగి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొంది ఆ తరువాత అక్కడ అవకాశాలు తగ్గిపోవడంతో హాలీవుడ్కి వెళ్ళి హాలీవుడ్లో తన సత్తా చాటి తనదైన గుర్తింపును తెచ్చుకున్నటువంటి నటి ప్రియాంక చోప్రా. ప్రియాంక చోప్రా ఇప్పుడు బాలీవుడ్కి తాను ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చిందనే దాని మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడు బాలీవుడ్కి దూరం కావాలని అనుకోలేదని, కానీ తనను నెట్టేశారు అనేటువంటి సారాంశం వచ్చేలాగా ప్రియాంక చోప్రా చేసినటువంటి కమెంట్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ప్రియాంక చోప్రా అసలు ఏ సందర్భంలో అటువంటి వ్యాఖ్యలు చేశారు, ఎందుకు అటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, అసలు ప్రియాంక చోప్రాకి అవకాశాలు రాకుండా అడ్డుకుందెవరు, ప్రియాంక చోప్రాని బాలీవుడ్ నుంచి నెట్టేసింది ఎవరు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వారణాసి మూవీతో తిరిగి రావడం సంతోషంగా ఉంది. బాలీవుడ్ను ఎప్పుడూ వదులుకోవాలని లేదు, నన్ను నెట్టేశారు అంటూ ప్రియాంక చోప్రా ఒక ఇంటర్వ్యూలో భాగంగా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటనేదో కనుక ఒకసారి కనుక మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుంటే, బాలీవుడ్ హాలీవుడ్ ఈ రెండు ఇండస్ట్రీల్లో తనకంటూ బలమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకుని గ్లోబల్ స్టార్గా విశేషమైనటువంటి పాపులారిటీ సంపాదించుకున్నటువంటి అతి కొద్ది మంది భారతీయ నటుల్లో ప్రియాంక చోప్రా ఒకరు. హిందీ సినిమాలో తన కెరియర్ను అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి సమయంలో ఆమె అనూహ్యంగా హాలీవుడ్లోకి అవకాశాలను వెతుక్కుంటూ ఆవిడ వెళ్ళిపోవడం జరిగింది. అమెరికాకి వెళ్ళిపోయారు. అమెరికా నుంచే ఆవిడ చాలా హాలీవుడ్ మూవీస్లో నటించడం జరిగింది. అయితే దీని వెనుక అసలు కారణం ఏంటో తాజాగా ఆవిడ ఫస్ట్ పోస్ట్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించారు. వారణాసి మూవీతో ఆమె తిరిగి వస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. హాలీవుడ్కి వెళ్ళడం మీద ప్రియాంక చోప్రా ఏమన్నారనేది ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే, బాలీవుడ్ నుంచి హాలీవుడ్కి మారినటువంటి తన ప్రయాణం గురించి ప్రియాంక చోప్రా మాట్లాడుతూ, నేనెప్పుడు బాలీవుడ్ని వదిలి వెళ్ళాలనుకున్నట్లుగా నాకు గుర్తులేదు, కానీ నేను హిందీ సినిమాల్లో పనిచేస్తున్నప్పుడు అనేక కారణాల వల్ల నాకు అవకాశాలు పరిమితం అయ్యాయనిపించింది. నా పరిధిని విస్తరించుకోవాలని అనుకున్నాను. ఒక కళాకారిణిగా నాకు ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి అవకాశాల కోసం వెతకాల్సినటువంటి పరిస్థితికి నన్ను నెట్టేశారు అంటూ పేర్లు చెప్పలేదు, కానీ నిజంగా బాలీవుడ్లో తనకు ఎదురైనటువంటి అనుభవాల గురించి ప్రియాంక చోప్రా ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. నిజంగా నాకు అవకాశాలు రానివ్వకుండా నన్ను ఆ పరిస్థితికి తీసుకువెళ్ళారు కొంతమంది అన్నట్లుగా ఆ అర్థం వచ్చేలాగా ఆ సారాంశంతో తను వ్యాఖ్యలు చేశారు. ఒక కళాకారిణిగా నాకు ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి అవకాశాల కోసం వెతకాల్సిన పరిస్థితికి నన్ను నెట్టేశారు అంటూ ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. దీంతో నేను అమెరికాలో అడుగుపెట్టాను. అక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు 12 ఏళ్ళు అవుతుంది. 12 ఏళ్ళుగా అక్కడే హాలీవుడ్లోనే ఆమె సినిమాలు చేసుకుంటూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు నేను అద్భుతమైనటువంటి ప్రాజెక్టులను ఎంచుకునే స్థాయికి చేరుకుంటున్నానంటూ ఆవిడ తెలియజేశారు. కానీ ఇక్కడి వరకు రావడం అనేది అంత సులభమైనటువంటి విషయం కాదు, చాలా కష్టపడ్డానంటూ కూడా తన అనుభవాలను తను పెంచుకున్నారు. వారణాసి చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నటువంటి చిత్రం వారణాసి. ఈ వారణాసి సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈ వారణాసి ప్రాజెక్టులో నేను హీరోయిన్గా చేస్తున్నందుకు, ఈ వారణాసి సినిమాలో నేను నటిస్తున్నందుకు, ఈ వారణాసి సినిమా ద్వారా నేను మళ్ళీ తిరిగి బాలీవుడ్కి ఇండియాకు వచ్చి ఇండియా సినిమాల్లో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ కూడా ప్రియాంక చోప్రా చెప్తూ ఉన్నారు. వారణాసి మూవీతో ప్రియాంక మళ్ళీ ఇండియన్ సినిమాకి వస్తుంది. నాకు నా భారతీయ సినిమాలంటే చాలా ఇష్టం. ఇండియాలో మళ్ళీ వారణాసి సినిమా చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. హాలీవుడ్ బాలీవుడ్ ఈ రెండింటిలో ఏదో ఒకదాన్నే ఎంచుకోవాల్సిన పరిస్థితి కనుక వస్తే నేను దాన్ని అస్సలు ఇష్టపడను. నేను ఎప్పుడూ అలా చేయలేదు. నేను 2 ప్రపంచాల్లోనూ ప్రయాణం చేస్తున్నట్లుగా భావిస్తున్నాను అంటూ ప్రియాంక చోప్రా చెప్పారు. హాలీవుడ్ లేదా బాలీవుడ్ ఈ రెండిట్లో ఒకటే ఎంచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే మాత్రం అటువంటి పరిస్థితిని నేను తీసుకోలేను. ఎందుకంటే అటు హాలీవుడ్ ఇటు బాలీవుడ్ రెండు నాకు 2 కళ్ళు లాంటివి, 2 ప్రపంచాలంటూ కూడా ప్రియాంక చోప్రా చెప్పారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే బాలీవుడ్లో అవకాశాలు తగ్గుముఖం పడుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రియాంక చోప్రా హాలీవుడ్కి వెళ్ళి అక్కడ తన సత్తా చాటి తన అవకాశాలను తానే పెంచుకునేలాగా ఒక రాజమార్గాన్ని నేను నిర్మించుకున్నానన్నట్లుగా ప్రియాంక చోప్రా చెప్తూ ఉన్నారు. దాంతోపాటుగా బాలీవుడ్లో నాకు అవకాశాలు తగ్గాయి, దానికి కారణం కొంతమంది నాకు
ఉత్సాహవంతమైనటువంటి సినిమాలు నాకు దక్కకుండా కొంతమంది నన్ను బాలీవుడ్ నుంచి నెట్టేశారన్నట్లుగా ప్రియాంక చోప్రా చెప్పారు. అది ఎవరిని ఉద్దేశించి చెప్పారు, ఎందుకు చెప్పారనేది స్పష్టత ఇవ్వలేదు. కానీ ఆ ఇంటర్వ్యూలో భాగంగా కొంతమంది నన్ను బాలీవుడ్ నుంచి నెట్టేశారు, ఆ కారణం చేతే నేను అవకాశాలను సృష్టించుకోవడం కోసం హాలీవుడ్కి వెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ వారణాసి సినిమా ద్వారా ఇండియన్ సినిమాకి తిరిగి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలోని పాత్ర మీద నాకు చాలా నమ్మకం ఉంది అంటూ కూడా ప్రియాంక చోప్రా అయితే ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ సో మచ్.